గురుగారు, పాము ముంగిసకు శత్రువు అవుతుందా? వివాహాలు చేసేటప్పుడు, జాతకాలు చూసేటప్పుడు ఈ అంశాలను ఖచ్చితంగా పరిశీలించాలా? జాతకాలు చిత్రమైనవి. అంటే పుట్టడం కదా. వివాహం కావడంతో అమ్మాయికైనా అబ్బాయికైనా మరొక జన్మ, కొత్తగా పుట్టినట్లు అలా భావన చేస్తుంది సంప్రదాయం. పుట్టడం ఒక జన్మ మహిళకు, వివాహం ఒక జన్మ మహిళకు. ఇలా అనేక మార్లు ఈ జన్మలను 4 సార్లు మహిళ తన జీవితంలో మళ్ళీ మళ్ళీ పుడుతుంది అంటూ తెలియజేస్తుంది ఈ శాస్త్రం. ఇలా ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని కలిపి వధూవరులుగా, ఆది దంపతుల వలె జీవించే భార్యాభర్తలుగా, ఒక మనస్సుకు 2 శరీరాలుగా ఒక్కటిగా మార్చే తరుణంలో వారు పుట్టిన వేళా విశేషాలకు సంబంధించి వారు ఏ నక్షత్రాలకు చెందినవారు, ఆ నక్షత్రాలకు సంబంధించిన వర్గాలేమిటి, స్వరూపాలేమిటి, నాడి ఏమవుతుంది, గణం ఏమవుతుంది, వర్ణం ఏమవుతుంది, వీటన్నింటినీ కూడా 13 ఉండగా ఆ 13 కనీసం 8 అయినా చూడాలి అని చెబుతూ ఈ 8కి ఒక్కొక్కదానికి కొన్నేసి మార్కులు వేస్తూ వర్ణం, వశ్యం, తార, నక్షత్రం, నాడి, గ్రహమైత్రి, గణం ఇలా వేస్తూ అందులో కొన్ని జంతువుల చిత్రపటాలను కూడా ఆయా నక్షత్రాలకు చూపిస్తూ మృగశిర పాము, ఉత్తరాషాఢ ముంగీస వైరవర్గాలు అన్నారు. అలాగే ఆశ్లేష పిల్లి, మూల శ్వానము, శునకము అన్నారు. వైరవర్గాలు, జాతి వైరం. పాము కనిపించగానే ముంగిస ఆహారం కాబట్టి యుద్ధం చేస్తుంది. అది వైరం కాదు, అక్కడ ఆహారం. పంచతంత్ర కథలలో కూడా మనం ఒకానొక ముంగిసను ఒక వ్యక్తి పెంచి పోషించేవాడు. అతడి కుమారుడు ఊయలలో ఊచి ఇల్లాలు అలా ఊచే సమయంలో ఇంటి యజమాని తమ కుమారుడిని అలా ఊచే సమయంలో ఒక సర్పం రాగా ముంగిస ఆ సర్పాన్ని కొరికివేసింది. ముంగిస వదనానికి అంటిన ఆ సర్పం రక్తాన్ని చూచి ఇంటి యజమాని తన కుమారుడికి హాని చేసిందేమో అనుకుని ముంగిసను చంపివేసిన అనంతరం పాము దేహఖండాలను చూచి పశ్చాత్తప్తుడైనాడు. తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఇది అపరీక్షకారిత్వం అనేటటువంటి 5వ భాగం పంచతంత్ర కథలలో ఒకటి. పాము ముంగిస సహజ వైరం కాదక్కడ, ఆహారం. అకారణంగానే మాట అనుకోవడం. భార్యాభర్తలుగా మారే ఈ ఇరువురిని కూడా ఒకటి చేసే ప్రయత్నాలలో, జాతక చక్రంలో గమనించే అనేక అంశాలలో ఇది కూడా ఒకటి ప్రధానమైనది. వేద అన్న పేరిట కొన్ని నక్షత్రాలకు మరికొన్ని సరిపోవు. రోహిణి పాము, మృగశిర పాము 2. మళ్ళీ ఇందులో స్త్రీ పురుష రూపాలు వేరే. ఆర్ద్ర శునకము, మూల శునకము, మళ్ళీ ఇందులో స్త్రీ పురుష భేదాలు వేరే. అలాగే ముంగిస కూడా వైరం కాదు, ఇక్కడ సహజమైన ఆహారం అని గమనించాలి. ముంగిస కంటే పాము చాలా వేగంతో ఉంటుంది, షార్ప్ అంటాం మనం ఆంగ్లంలో. అలాంటి పామును ఈ ముంగిస ఎలా గెలుస్తుంది? దుమ్ము ధూళి సృష్టించడం ద్వారా. తోకతో ఆ మట్టిని ఇలా గిరగిర తిప్పేయడంతో అంత దుమ్ము ఎగుస్తుంది. ఎగిసిపడిన ఆ దుమ్ము ధూళి కణాలలో పాముకు కంటిరెప్పలు సరిగా ఉండవు, కనపడవు కూడా, చెవులు కూడా ఉండవు. దృష్టి లోపించడంతో ముంగిసకి విజయం లభిస్తుంది. ఎలా శత్రువును మనం మభ్యపెట్టాలా అనేది కూడా ఈ పాము ముంగిస తెలుసుకోవచ్చు. పూర్వకాలం జానపదం చిత్రాలలో కూడా ఇలాంటి దృశ్యాలు ఉండేవి. చిన్నారి బాలబాలికలకు ఒక్క దృశ్యం ద్వారా ఎంత జ్ఞానం ఇచ్చేవారో ప్రాచీనులు కదా. అందులో ఒకటి ఈ పాము ముంగిస వైర భావన. అది వైరం కాదు, ఆహారం కోసం అన్వేషణ.